శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమో నమః. మా ఆది అస్సాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడ్రి ఆదినారాయణరావు. ఇప్పుడు మనం ఆగస్ట్ 23వ తారీఖు నుండి 29 అంటే 23rd ఆగస్ట్ 2026 నుండి 29th ఆగస్ట్ 2026 వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది అంటే 12 రాశుల వరకు ఎలా ఉంటుంది, ప్లానెట్స్ ఇచ్చే పొజిషన్ కాదు, ప్లానెట్స్ ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. అసలు గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో ఒక్క నిమిషంలో తెలుసుకుందాం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గురుడు, రవి బుధ కేతువులు అంటే రవి బుధులు సింహరాశిలో ఉండడం వలన బుధ యోగం ఇస్తారు, అది ఒక పాయింటే. కేతువుడే కలిసి ఉన్నాడు. శుక్రుడు కన్యారాశి నీచలో ఉంటాడు. రాహువు కుంభరాశిలోను, శనీశ్వరుడు వక్రగతిలో మీనంలోనూ ఉన్నాడు. ఈ ప్లానెటరీ పొజిషన్ అంటే ఇప్పుడు మనం 12 రాశుల గురించి తెలుసుకుందాం. మిథున రాశి, మిథున రాశిలో మీ రాశిలోనే బుధుడు ఉన్నాడు. బుధుడు అంత గొప్పవాడు కాదండి, కోపతాపాలు ఎక్కువ ఉండడము, అలాగే ఆవేశంగా ఉండడము, కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి మాత్రం అవకాశం ఉంది. కానీ మీ రాశిలోనే కుజుడు ఉన్నాడంటే మీకు విదేశ పర్యటన మాత్రం జరుగుతుంది. మిథున రాశిలో కుజుడు ఉన్నాడంటే విదేశ పర్యటన చేస్తారు. 6వ ఇంటి వాడిగా మీ రాశిలో ఉన్నాడు కాబట్టి కొంత శత్రు భయం కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా గురుడు ద్వితీయ భావంలో ఉన్నాడు. ఎక్సలెంట్ అండి. అంటే ఎక్సలెంట్ అంటే ఏంటంటే భార్య గారి ద్వారా వ్యాపారాల ద్వారా మీకు కలిసి వస్తుంది. మీరు చేస్తున్న ఉద్యోగాల ద్వారా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 10th హౌస్లో ద్వితీయంలో ఉన్నాడు కదా. చాలామంది ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి, మీరు ఉద్యోగాల కోసం ట్రై చేసినా, అంటే జాబ్ అంటాం కదా, జాబ్స్ కోసం ట్రై చేసినా, లేదా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా మీ సబ్జెక్ట్స్ తగ్గట్టుగా మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఖచ్చితంగా మీరు జాబ్లో ఉంటారు. వచ్చేది వస్తుంది. పైగా వేదశాస్త్ర విద్యలో కూడా ఉండడానికి అవకాశం ఉందండి. బాగా ధన సంపాదన, కుటుంబంలో వృద్ధి, ఆయుష్ ఇవన్నీ పెరగడానికి అవకాశం ఉంది. బుధాదిత్య యోగం ఎంత బాగుందండి మీకు. 3వ భావంలో బుధాదిత్య యోగం, 3వ భావంలో బుధాదిత్య యోగం ఉందంటే పిడివాదం ఉంటుంది వాళ్ళకి. పిడివాదం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు మీరు చెప్పిందే వేదం అంటారనమాట. అది ఖచ్చితంగా గెలుస్తారు. అది గొప్ప అదృష్టం. పైగా రఘుబుధులు 3వ భావంలో ఉండడం వల్ల సైన్స్ గ్రూపులు చదవడము, ఫైనాన్స్ అకౌంట్స్ విద్యలు రావడము, తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండడము, బుధకేతువులు కారణం వల్ల కూడా మీ మేనమామలతో కానీ బావమరులతో కానీ కొద్దిగా సమస్యలు ఉండడము. కాదు మతపరమైన విద్యలు, సపోజ్ మీరు వేదశాస్త్రం ఉన్నారనుకోండి, ఆ విద్య బాగా వస్తుందని ఉదాహరణ చెప్తున్నాను అనమాట. అట్లాగా మంచి బ్రహ్మాండంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటారు. కాకపోతే సుఖం తక్కువ, కష్టం ఎక్కువ మీకు. ఎందుకంటే 4th భావంలో శుక్రుడు ఉన్నాడు. 4th భావానికి చెడు దృష్టి ఉంది, తల్లిగారికి బాగుండదు. అంతేకాకుండా మీ విద్యలో కూడా ఆటంకాలు రావడానికి అవకాశం ఉంది. వాహనాలు కానీ గృహ సౌఖ్యం కానీ తక్కువగా ఉండమో, తగ్గుముఖం పడడమో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీ సంతానం విషయంలో ఏమాత్రమూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 6th హౌస్ని 8th హౌస్ని గురుడు చూస్తున్నాడు. అవునా? 6th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు. అంటే ఏంటంటే 6th హౌస్ని 8th హౌస్ని గురుడు చూడడం వల్ల లా రిలేటెడ్ సంబంధించిన కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో ఆస్తిపాస్తులు కానీ ఏవో అంటాం కదా, వాటిలో మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి మాత్రం అవకాశం ఉంది. అలాగే 7వ స్థానాన్ని కుజుడు చూడడం, 7వ లాభంలో ఉండడం వల్ల మీ వ్యాపారాలు ఎక్సలెంట్గా ఉంటాయి. పైగా బ్యాంకింగ్ రంగంలోనూ లేకపోతే ఫైనాన్స్ రంగం అనే వ్యాపారాలు ఉంటాయి కదా, వడ్డీ వ్యాపారం అంటుంటాం మనం, ఆ వ్యాపారంలోనూ బాగా రాణించడానికి అవకాశం ఉందండి. డబ్బులు బాగా వస్తాయి. అంతేకాకుండా మీ భార్య గారి మాటలు మీరు వింటుంటారు. అంటే అండర్స్టాండింగ్ బాగుంటుంది భార్యాభర్తల విషయంలో. మీ కొంతమంది వివాహ వేడుకలు అంటాం సరే, వివాహాలు కుదిరి వివాహాలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా భాగ్యస్థానంలో రాహుతో కలిసిన చంద్రుడు ఎక్సలెంట్. ద్వితీయాధిపతి భాగ్యంలో అంటే ఖచ్చితంగా మీకు డబ్బులు బాగా వస్తాయి. ద్వితీయంలో గురుడు పెట్టుకున్నారు, ద్వితీయాధిపతి లాభంలో భాగ్యంలో ఉన్నాడంటే నాన్నగారికి బాగుంటుంది. తర్వాత మీ వ్యాపారాలు బాగుంటాయి. ముఖ్యంగా కంప్యూటర్స్, హార్డ్వేర్స్, సాఫ్ట్వేర్స్ అంటాం సరే, ఆ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. అది చంద్రరాహులు ఉండడం వల్ల దైవభక్తి పెరుగుతుంది. భార్యాభర్తల మాట ఒకళ్ళు వినడం అవకాశం ఎక్కువ ఉండడం జరుగుతుంది. చంద్రుడు రాహు బలవంతుడైపోతాడు, మరి విక్కిలు బలవంతుడైపోతాడు, మంచి సుఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే విదేశాలు వెళ్ళి మీరు డాక్టర్ కోర్స్ చేయడానికి అవకాశం ఉంది. ఇంజనీరింగ్ విద్యలో కూడా చేస్తారు. 10వ శని వక్రగతిలో ఉన్నాడు, పూర్ణపాపోతాడండి మీకు.
ఒక వంతు పాప అంటారు సార్, అదే పూర్ణ పాప అవుతాడు వీడు, ఒక రూపం పాప అంటా ఉందని. అంటే ఏంటంటే అష్టమాధిపతి కోణాధిపతి ఆధిపత్యం రాకూడదు శనికి. సరే వచ్చింది ఆ కేంద్రంలో ఉన్నాడు బ్రహ్మాండం, ఓకే. కానీ వక్రగతిలో ఉన్నాడు కాబట్టి చెడు ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ అంటే మనం కంటకసేన అంటాం కాబట్టి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. కానీ మీరు చేస్తున్న ఉద్యోగాలు మాత్రం మార్పులు బాగా డెవలప్మెంట్స్ ఇస్తాడండి. రాజకీయ రంగంలో పదవులు ఇస్తాడు. దశమంలో శని అంటే గంగాస్థానం చేయిస్తాడు. అంటే వ్యవసాయ రంగంలో కూడా బాగా డెవలప్ అయ్యేట్టు చేస్తూ ఉంటాడు. అంటే ఉన్న భూమిని అంటే జన్మభూమిని వదిలి విదేశాల్లో నివసించడానికి మాత్రం అవకాశాలు ఉంటాయి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. నేను మీ డాక్టర్ వాడ్రే ఆదినారాయణ శర్మ. నేను ఈ జాతకాలు 36 years ఎక్స్పీరియన్స్ ఉందండి. బట్ 2022 నుంచే నేను జాతకాల్లోకి వచ్చాను. ఎందుకంటే నేను సింగరేణి కాలేజ్లో చేశాను 34 years. బట్ అట్ ద సేమ్ టైం 36 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆస్ట్రాలజీ కూడా ఉంది నాకు. ఎంఏ ఆస్ట్రాలజీ కూడా చేశాను. అవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా మనం జాతకాలు తెలుసుకోవాలండి. చాలామంది ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే మోసం చేస్తున్నారండి. అంటే నాకు 2-3 లేడీస్ ఫోన్ చేసి చెప్పారు, లేడీసే చెప్పారు ఏంటంటే జాతకాల గురించి డబ్బులు కట్టదే. వైజాగ్లో ఒక ఆయన కూడా మనిషి ఒక ఆయన కూడా చెప్పారు. ఆయన ఐఐటి స్పెషల్, అంటే ఐఐటి అంటే మీకు తెలుసు కదా, ఖరగ్పూర్లో చేశారు ఆయన, చాలా సీనియర్ ఆయన. ఆయన కూడా చెప్పడం ఏంటంటే నేను చాలామందికి ఫోన్ చేశాను సార్, కొంతమందికి ఫోన్ చేశాను జాతకాలు చెప్పమని. వాళ్ళు అంటే డబ్బులు కట్టండి సార్ 4,000 3,000 చెప్పి అన్నారు. కట్టాను. మళ్ళీ తర్వాత వాళ్ళు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు. అంత అలా అయిపోయారండి. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో మాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన నాకు ఫోన్ చేసి నన్ను కూడా నమ్మలే ఆయన. తర్వాత నేను చెప్పాను, సార్ మేము అదే అస్ట్రాలజీ ట్రస్ట్ అండి నమ్మకం, పైగా మేము బ్రాహ్మిన్స్ అవ్వడం వల్ల నమ్మకంగా ఉంటుందండి. ప్లస్ క్వాలిఫైడ్ నేను కాస్ట్ అకౌంటెంట్, అంటే నేను సింగరేణిలో కూడా అకౌంట్స్లో కూడా చేశాం కాబట్టి మోసము అనేది ఏమి ఉండదండి మా దగ్గర. నేను ఆల్మోస్ట్ ఇంట్లో కూడా అస్ట్రాలజీ కూడా నేను ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి అసలు మోసము మీ దగ్గర డబ్బులు అప్పుడు నాకు ఇవ్వకపోయినా పర్లేదు, నేను చెప్పిన తర్వాత మీరు ఇవ్వండి, చెప్పబోయే ముందర చెప్తాను అవి ఇవ్వండి అని చెప్పాను. అప్పుడు నమ్మకం కలిగి నేను అడిగిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారు. అది గ్రేట్ అండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి, డబ్బులు పంపించేవంటే పంపించకండి. కొద్దిగా మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే మీకు బాగా తెలిసిన వాళ్ళు కానీ, లేకపోతే మీకు డాక్టరేట్స్ అయి ఉండి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటారు సార్ అస్ట్రాలజీలో, వాళ్ళ చేత నా దగ్గర చెప్పించుకోమని చెప్పట్లేదండి, వాళ్ళ చేత చెప్పించుకుంటే మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ చెప్పించి, డాక్టరేట్ లేకపోయినా పర్లా, నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి, నమ్మకస్తులే ఉండాలి, చెప్పించుకుంటే మంచిదండి. పైగా డాక్టరేట్ అయి ఉంటే కొద్దిగా సబ్జెక్ట్లో డెప్త్ నాలెడ్జ్ ఉంటుందని నా ఉద్దేశం. నాకు ఆ 2 ఉన్నాయి. ఆ 2 అంటే డాక్టరేట్ ఉంది, నేను ప్రొఫెషనల్ ఆస్ట్రాలజికల్ ప్రకారం కూడా నేను 36 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే నేను 2017 వరకు కూడా నేను ఎవరికి చెప్పలేదంటే మా సింగరేణిలో చెప్పేవాడిని. నేను మీ డాక్టర్ వాడ్రే ఆదినారాయణ శర్మ. ఇప్పుడు మనం రెమెడీస్ ఏం తీసుకోవాలి, ఏం చేయాలి, లేకపోతే మనం గ్రహాల యొక్క ప్రభావం ఏమీ ఉండకుండా ఏం చేయాలి తెలుసుకునే ముందర నేను ఆస్ట్రాలజికల్ దీంట్లో కూడా ఉన్నాను కాబట్టి జాతకాలు చెప్తుంటాను. నేను జాతకాలే కాదు పెళ్లి ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం మేము అంటే నేనేనండి, మేము అంటే ఎవరు 100 మంది లేరు, నేనే పర్ఫెక్ట్గా చూసి చెప్తాను అనమాట. అంతేకాకుండా ఒడుగు ముహూర్తాలు అయిపోయాయి కాబట్టి ఇంకా కష్టం. ఇవి మాత్రం పెళ్లి ముహూర్తాలు ఇవన్నీ గృహప్రవేశ ముహూర్తాలు ఇవన్నీ కూడా మనం మన ఆది ఆస్ట్రాలజీ నుంచి మీరు పెట్టించుకోవచ్చు. ముఖ్యంగా జాతకాలు చాలామంది అడుగుయేది ఏంటంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఎలాగండి అది అంటారు. కానీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్ 4 ఉంటే జరుగుతున్న దశలలో మీకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. అదే గోచారం. నేనే చెప్తానండి, జరుగుతున్న దశ గురించి చెప్తానండి. నేను మొత్తం అంతా వాళ్ళకి కూలంకషంగా మొత్తం విడమరి చెప్తుంటాను. ఆల్మోస్ట్ 40 minutes వరకు ఉంటుంది నేను చెప్పేది, రిటర్న్గా రాసిస్తాను. అలాగే నేను చెప్పే వాయిస్ కూడా రికార్డ్ కూడా చేసిస్తాను, మీకు చెప్తూ ఉంటాను, రికార్డ్ చేస్తాను. అంటే ఏంటి, మీరు ఒకసారి వినేసిన తర్వాత మళ్ళీ ఏం చెప్పారు ఆదినారాయణరావు గారు అంటే మళ్ళీ ఇంకోసారి రికార్డ్ నేను చెప్పిన వీడియో అదే వాయిస్ వినొచ్చు అనమాట. అలా ఉంటుంది మన దగ్గర. సో ఇదొకటేనండి. చాలామందికి ఏంటంటే అన్నీ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే పర్ఫెక్ట్గా జాతకం వస్తుంది. పిల్లలు లేని వారు కానీ, లేకపోతే సంతానం గురించి ప్రయత్నిస్తున్న వారు కానీ, పెళ్ళిళ్ళు కానీ ఉంటాయి కదండి. చాలామంది ప్రాబ్లమ్స్ విదేశాల్లో వీసా స్టాంపింగు అవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ కూడా జాతకాల్లో కూడా ఆల్మోస్ట్ చెప్పచ్చండి. ఒక జాతకం చూడంగానే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అని కూడా చెప్పచ్చు.
నేను చెప్పగలను కూడా. అంటే పెద్ద గ్రేట్ ఏం కాదు. జాతకం చూడంగానే వీళ్ళకి జనంలో పుణ్యం చేశారా, లేకపోతే అసలు ఏం చేయకుండా వచ్చారా ఆ భూమిలో మీకు అనేది కూడా క్లియర్గా తెలిసిపోతుంది. చాలామంది జాతకాలు చూస్తుంటాను. అలాగే ఏదైనా మీ జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, లేదా మీకు వాస్తు రీత్యా పూజలు చేసుకోవాలన్నా, అంటే దోషాలు ఏమైనా ఉంటే తెలుసుకోవాలన్నా మీరు నా నెంబర్కి నెంబర్కి ఫోన్ చేయండి, తప్పకుండా చెప్తాను. అంతేకాకుండా ఈ వారం రోజులు 23rd నుంచి 29th వరకు కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రెమెడీస్ ఏంటి, పూజలు ఏంటి తెలుసుకుందాం. 12 రాసుల వాళ్ళకి ముఖ్యంగా శనీశ్వరుడు వలన దోషం ఉందండి. అలాగే శుక్రగ్రహ దోషం కూడా ఉంది. ఎందుకంటే శుక్రుడు నీచ స్థితిలో ఉండడం కారణం ఒకటి, అలాగే శని వక్రగతిలో ఉండడం వలన ఈ 2 గ్రహాల ప్రభావం చాలా మంది మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడికి ప్రభావం కూడా తెలుసుకుందాం. అమ్మవారికి పూజలు చేసుకున్నా, లక్ష్మీ అమ్మవారు కానీ, మీ ఇష్టం కనకదుర్గ అమ్మవారు కానీ, కలువ పువ్వులతో కానీ, ఎర్రని మందార పుష్పాలతో కానీ, అయితే కలువ పువ్వు ఆల్మోస్ట్ అంటే మారేడు దళాలు అమ్మవారు పూజించిన స్థిరమైన లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుందని శాస్త్రం చెప్తోందండి. అలాగే శుక్రుడు పూజించడం ఇంకోటి అంటే చండీ హోమాలు చేయించుకుంటూ, అమ్మవారికి అభిషేకాలు చేయించుకుంటూ, కుంకుమ పూజలు చేయించుకుంటూ ఉంటే శుక్రగ్రహం వల్ల వచ్చే దోషాలు చాలా మటు పరిహారం అయిపోతాయి. ఆల్మోస్ట్ శుక్రుడు కూడా మారిపోతున్నాడండి. సెప్టెంబర్ 2 నుంచి శుక్రుడికి బ్రహ్మాండంగా మంచి బ్రైట్గా తయారైపోతాడు. సెప్టెంబర్ 2 నుంచి. పై శనీశ్వరుడు దోషాలు ఏమున్నాయి, అర్ధాశ్రమ శని, అయ్యల శని ప్రభావం, అన్ని దోషాలు ఉంటాయి కదా అని. కాబట్టి చండీ హోమాలు, అదే హోమాలు చేయించుకుంటూ ఉంటే ఆంజనేయ స్వామి హోమం కానీ, లేకపోతే శనీశ్వరుడికి మన్య సూక్తంతో తైలాభిషేకం పర్ఫెక్ట్గా ఉంటుందండి. మన్య సూక్త తైలాభిషేకం చేయించుకోవాలి. పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా, ఎటువంటి చిక్కుల్లో ఉన్నా, కోర్టు కేసులో ఉన్నా సరే గెలిచి తీరుతారు.